నాకు జరనే వచ్చి పాడవుతుంది. అమ్మో ఓర్ని మావోడే కదా. ఎవరు అడ్డమే వస్తలేదు నాకు. గుద్దు 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 అబ్బా గుద్దు 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 చూని అమ్మ నా బండి కిందనే వాడి పాడైతలేరు. అందరు టక్కర్ ఎట్లా చేస్తురో ఏమో. నేను జర్రంతా నేను నేర్చుకున్నా, ఆయన కూడా కింద వాడతలేరు. ఒకరొకరు మస్తు నేర్చుకొని ఊరికేనే వాడుతున్నారు. అరే నడిచిపోయేటోళ్ళకి గుద్దాలే. నేను కింద పడతా, వాళ్ళు కింద పడతా. బాగా అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నారు, అందులోకి పోతా గుద్దుతారు. నీ అవ్వ బండి కిందనే వాడతలేరు, చక్క గురుకుతుంది. ఓర్ వారి నీకు బండి సక్కగా నడిపి నీకు రాదు, టక్కర్ అవుతుందిరా. నేను జర్రంతానే నేర్చుకున్నా, బండి టక్కరే అయితలేరు. ఎవ్వరు అడ్డమే వస్తలేరు. కుక్క గుద్దుతా, మూతి పనులు రాలగొట్టుకుంటా. ఏమైందిరా? ఏమో టక్కర్ చేస్తా అంటున్నావు, దమక్ ఖరాబ్ అయిందా ఏంది? నీ దమాకే ఎర్రగా పచ్చగా అవుతుంది కానీ టక్కర్ చేయడానికి నేర్పించేటోళ్ళ నెంబర్ ఉంటే జరంత ఇయ్యాలది. ఓ బిత్తిరోడా, బండి నేర్పించేటోళ్ళు ఉంటారు కానీ టక్కర్ ఎట్లా చేయాలో నేర్పించుడేందిరా? ఉండరా? అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి టక్కర్ చేస్తా. ఏమైందిరా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? వద్దొద్దు, ఆఫీస్కి రా. ఉన్నారు. ఓ సారు బుడ్డఫరగాళ్ళు ఈ బైకుల మీద వచ్చి టక్కర్ చేసిరనుకో ఏం శిక్షలేస్తారు? ఫైనా? కారు వేరే శిక్షలేస్తారు. ఈ సార్కు తెలియనట్టుంది. గుద్దు గుద్దు ఇక చూసిండ్రా ఈ నేషాలు చక్కగా పోలీసు వాళ్ళతానికి పోయిండు కదా. ఓ సారు ఆయనకి ఏదైనా శిక్ష అయ్యిండ్రు, అప్పుడు తెలుస్తుంది. బండి నడిపే నేను టక్కర్ చేసాను, నేను శిక్షవాడేమో సాఫీ టక్కకు. ఈ దెబ్బతో ఫీడ పోతారు ఇక. ఏందిరా బండి టక్కర్ చేసేది నువ్వు, నిన్నే జైల్లో పెడతారు, నాకెందుకు వేస్తారు శిక్ష? సారాన దమ్మకు సాఫీ టక్క. ఇప్పుడు సర్కారు కొత్త రూల్ తెచ్చింది, బండ్లు మేము నడుపుడు, శిక్షలు మీకు వాడురు. ఏ ఊకో, అన్ని లేనిపోని మాటలు చెప్తావు, నీ కీళ్ళకే వాతలు పెడతారు, నాకు తెలుసు. పోరగాళ్ళకు బండ్లు ఇచ్చి తోలుతానంట, వాళ్ళ అయ్య వాళ్ళకే శిక్ష పడుతుందంట. నీకు శిక్ష పడాలి కానీ నా దోస్తుగాళ్ళు అందరికి కోడి చికెన్తో దావత్ చేస్తా. ఓహో అదా, అయినా నువ్వేమన్నా మైనర్వా? గదే బుడ్డ పోరనివి కాదు కదా, నువ్వు మేజర్వి, నీకే వేస్తారు. మొన్న నేను లడాస్ లాగేసుకొని స్కూల్కి పోయినా కదా, అప్పుడు శ్రీశైలం సార్ పిలిచి అరే సత్తిగా నువ్వు చిన్న పిల్లగారవేరా అంత అన్నారు. ఇంకా నేను చిన్న పిల్లగానే కదా, నీకు శిక్ష పడ్డటే. ఒరే శిక్ష పడితే మీ అయ్య నరసింహలకు పడుతుందిరా, నాకెందుకు వేస్తారు? మా అయ్య పేరు ఎందుకు చెప్తా? నాకు అయ్య అయినా అవ్వ అయినా సాఫీ టక్కనే అంత అని చెప్తా. నీకేం పడుతుంది శిక్ష? మంచిగా అవుతుంది అప్పుడు. ఓర్ నీ అవ్వ, నేనేం పాపం చేసిండ్రా నాకు శిక్ష చేపిస్తా అంటున్నావు? మళ్ళీ లేకపోతే ఏంటిది? ఊరుకోతా అంటే ఊరుకొని మన పని చేస్తా అంటే అదొద్దంటావు. నీకు శిక్ష వేయవలసిందే. ఊరికి పోతా అంటావేందిరా? ఊర్లో ఏముంది? నీళ్లు లేవు, నిప్పులు లేవు, తిండికే తిప్పలైతుంటే. తిండి కూడా చక్కగా పెట్టావు నువ్వు. అయితే కోడి చికెన్ మేకమటన్ తెస్తున్నావా? నాకేమన్నా సగం ఫేగులు మార్చుకొని ఆఫీస్కి వస్తున్నా. నువ్వు తిన్నాక మిగిలిందే నేను తింటున్నా కదా, నాకే ఇంకా సరిపోతలేదు తెలుసా నీకు? అబ్బా యాస్కరింగులు చేయమంటే మస్తు చేస్తావు. నేను సినిమాలలో వీరన్ అయితే కర్రెగున్నావు రా, నీ మోకానికి ఎవరిస్తాను అంటాను ఫేరాలు పెడతావు. అయినా నువ్వు చేసిన తప్పుకి నాకెందుకు రసిచ్చా? తప్పైంది తమ్మి, నువ్వేదంటే అదే చేసుకో, నేనేమన్నా. మళ్ళీ తప్పైంది అంటాను చెంపల మీద గుద్దుకో. తమ్ముడు గారు అంటాను విలువ. శంకరన్న సినిమాలకు తీసుకుంటాను నన్ను. ఇగో తప్పైంది తమ్మి, చెంపలు కూడా వేసుకుంటున్నా చాలా. నీళ్ళు లేవంటారు, నా బట్టలను మూలకు నూకినావు కదా, దోమలు గయ్యిన ఆలుతున్నాయి అవిటకు. ఇంటికి వచ్చినాక నీళ్లు కొనుక్కొని బట్టలు ఉతుకు, ఇరిచిన బట్టలు వేసుకొని తిరుగుతున్నా. సరే తమ్ముడు గారు, నువ్వు కాదు మీరు చెప్పినట్టే ఇంటగాన్ని తమరు బండి నడపకుండ్రి, ఇంటికి రండి, నేను మీకోసం షర్బత్ చేస్తా. అక్క నువ్వు ఇప్పటిసంటే నా మాట ఇంట్లేదు అనుకో, ఫుల్ సర్ఫాన్ని రోడ్డు మీదకి తీసుడే, నీకు సిచ్చే వేపించుడే. జైల్లో పోయి ఆయనతో చినిగిపోయిన బట్టలు గుట్టుకుంటా కూర్చోవాలి నువ్వు. నేను ఎత్తి మీద 2 టొంగలు ఇస్తా. ఆయన ఇంకా సురువే కాలేదు, ఓన్లీ సిఫారసు చేసిండ్రు, అమలు కాలేదు ఇంకా. అయినా మైనర్లు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్షలు, కానీ మేజర్లు అయినాక తల్లిదండ్రులకు బుక్కెడు బో పెట్టాలి అని రూల్ కూడా 2 సార్లు. అప్పుడు ఏ తల్లిదండ్రి కూడా రోడ్డు మీద పడరు. ఓ అన్న గీ దొక్కుద్దా జరా ఊగా, నీకు వస్తలేరు.